అందరికీ నమస్కారం. ఈరోజు కొన్ని ఆసక్తికర సన్నివేశాలు అయితే నేను చూశాను. అమిత్ షా గారు వచ్చారు, పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు నైట్ మీట్ అయ్యారు. తర్వాత ఈరోజు జరిగిన సన్నివేశం ఏంటంటే చాలా ఆసక్తికర సన్నివేశం. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, అమిత్ షా గారు ఒక దగ్గర నుంచుని ఉన్నారు. అక్కడ 2 చైర్లే వేయించారు. అంటే ఆల్రెడీ ప్రోగ్రామ్ అంతా సెట్ చేసి ఉంది. ఆ 2 చైర్లు వేశారు. అమిత్ షా గారు, చంద్రబాబు నాయుడు గారు కూర్చోవాలి, పవన్ కళ్యాణ్ గారు పక్కన నుంచోవాలి. అమిత్ షా గారు ఇదంతా అబ్జర్వ్ చేసి ఆయన ఏం చేశారంటే ఇంకో కుర్చీ తీసుకురమ్మని అక్కడ ఉన్న ఎంప్లాయీని ఎవరినో ఆ కుర్చీ తీసుకొచ్చి అక్కడ వేసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారిని రైట్ సైడ్లో కూర్చోబెట్టుకుని, లెఫ్ట్ సైడ్లోనేమో చంద్రబాబు నాయుడు గారిని కూర్చోబెట్టుకుని, లెఫ్ట్ రైట్ కూర్చోబెట్టుకుని చంద్రబాబు గారిని, పవన్ కళ్యాణ్ గారిని అమిత్ షా గారు మధ్యలో కూర్చున్నారు. సో ఇక్కడ సూక్తి ఏంటంటే కుర్చీల కోసం పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు వెంపర్లాడరు, పవన్ కళ్యాణ్ గారికి కుర్చీలే వెతుక్కుంటూ వస్తాయి సమయం వచ్చినప్పుడు అనేది చిన్న సూక్తి ఇక్కడ అర్థం చేసుకోవాలి. గతంలో కూడా మనం చూసాం. ఆయనకి ప్రజా సమస్యల పరిష్కారం తప్ప ఏ పదవులు తీసుకుందాం, మనం ఎలా పాలించేద్దాం ప్రజల్ని అనేది ఆయనకి ఏం దురుద్దేశం లేదు. ఖచ్చితంగా కూటమి గవర్నమెంట్కి కూడా అది లేదని చెప్పే కూటమిగా ఏర్పడేరేలో అది లేదని చెప్పే పవన్ కళ్యాణ్ గారు మద్దతు ఇచ్చారు. సో డిప్యూటీ సీఎం పదవి లోకేష్ గారికి కావాలి అనేది ఈ పండగ ముందు ఎవరు దీన్ని నిప్పు రాజేశారంటే రాజేష్ మహాసేన దగ్గర నుంచి స్టార్ట్ అయింది. ఇది డిప్యూటీ సీఎం లోకేష్ గారికి ఇవ్వాలని ఎక్కడైతే రాజేష్ మహాసేన వీడియో చేశాడో ఈ సంక్రాంతి ఫెస్టివల్ ముందు దాదాపు 12 రోజులు ఎంతో అవుతుంది ఇప్పటికి. అంటే ఈ రోజుకి 12 రోజులు అవుతుంది. ఇలా రాజేష్ మహాసేన నిప్పు రాజేసిన తర్వాత చాలామంది ట్విట్టర్లో కానీ, ఫేస్బుక్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ కార్యకర్తలు ఆందోళన చెందే వాళ్ళు ఆందోళన చెందుతున్నారు, యాక్సెప్ట్ చేసిన వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు. కొంతమంది టీడీపీ నాయకులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ నాయకులు, కొత్తగా ఏర్పడ్డ గవర్నమెంట్లో ఎమ్మెల్యేల భర్తలు, ఇలాంటి వాళ్ళందరూ కూడా సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారి ముందే డిప్యూటీ సీఎం పదవి ఇచ్చేయాలి లోకేష్ గారికి, ఆయన అర్హుడు అని అన్నారు. సో ఇంతవరకు బాగానే ఉంది. జన సైనికులు కూడా యాక్సెప్ట్ చేసి, జన సైనికులు అందరూ కూడా వాళ్ళు కూడా ఏమన్నారంటే అవును, లోకేష్ గారు ఒక మంగళగిరి ఎమ్మెల్యే, తండ్రి ఒక సీఎం, ఆయన మంగళగిరి ఎమ్మెల్యే నుంచి విద్యాశాఖ మంత్రిగా ఉండి ఆయన ఒక డిప్యూటీ సీఎం అవ్వాలనడంలో ఎటువంటి దురుద్దేశం లేదు. ఖచ్చితంగా మా అందరికీ ఆనందం. ఆయన ఒక యువ నాయకుడు. సేమ్ టైం పవన్ కళ్యాణ్ గారు ఒక 21 మంది ఎమ్మెల్యేలని గెలిపించుకున్న నాయకుడు, 10 సంవత్సరాలు ఏ పదవి లేకపోయినా రాజకీయాల్లో ఉన్న నాయకుడు, ఒక 2 ఎంపీలని పార్లమెంట్కి పంపిన నాయకుడు. ఆయనకి ఒక డిప్యూటీ సీఎం పదవి ఇచ్చారు. సో ఆయనకి ఉన్న బ్యాక్గ్రౌండ్ ఏ అర్హతలు ఉన్నాయి అని అంటే ఇవన్నీ 21 ఎమ్మెల్యేలు, 2 ఎంపీలు, 10 సంవత్సరాలు పార్టీని నడిపిన ఒక పార్టీ అధ్యక్షుడు. ఈ అర్హతలు అన్నట్లు బట్టి ఒక డిప్యూటీ సీఎం ఇచ్చారని ఇన్ని రోజులు అనుకున్నాం. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారితో పాటు లోకేష్ గారికి ఇవ్వాలనడంలో తప్పు లేదు. అలాగే ఒక డజన్ మందికి ఇచ్చేయచ్చు, ఒక డజన్ మందికో 2 డజన్ల మందికో డిప్యూటీ సీఎం ఇవ్వచ్చు, తప్పేముంది. ప్రతి ఎమ్మెల్యేకి కూడా ఒక డిప్యూటీ సీఎం ఇచ్చేస్తే బాగానే ఉంటుంది. రాష్ట్రం అంతా కూడా అభివృద్ధి చాలా బాగుంటుంది. కూటమి కూడా కొన్ని సంకేతాలు ఇస్తుంది. అంటే గత గవర్నమెంట్కి మన గవర్నమెంట్కి డిఫరెన్సెస్ ఏంటనేది, ఉన్నాయా లేవా అనేది ప్రజలకు కూడా అర్థమైపోద్ది. సో ఇక్కడ ఈ డిప్యూటీ సీఎం పదవిని కావాలి అనేది ఒక ట్రోల్ అయితే స్టార్ట్ అయింది. అది రాజేష్ మహాసేన బీజం పోస్తే ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా రియాక్ట్ అయిపోయి ఆ టీడీపీకి సంబంధించిన వ్యక్తులు కానీ, అఫీషియల్ హ్యాండిల్స్ కానీ, సోషల్ మీడియా అంతా రచ్చ చేశారు. యూట్యూబ్స్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్ ఎక్కడ చూసినా కానీ ఇవే పోస్టులు, వీటికి సంబంధించే టాకు, చర్చ నడుస్తుంది. అంటే కొంతమంది ఆందోళన చెందుతున్నారు, కొంతమంది రాజకీయంగా ఆలోచించే వాళ్ళేమో అవును డిప్యూటీ సీఎం లోకేష్ గారికి ఇచ్చేసి పవన్ కళ్యాణ్ గారికి సీఎం ఇచ్చి కేంద్రంలో ఉపరాష్ట్రపతితో లేకపోతే ఇంకేదన్నా బాధ్యతలు చంద్రబాబు నాయుడు గారికి కేంద్ర మంత్రి పదవి ఏదో ఇచ్చి కేంద్రం నుంచి రాష్ట్రాలన్నింటిని మానిటర్ చేస్తూ రాష్ట్రాల అభివృద్ధికి కృషి చేసే పదవి ఏదైనా ఇచ్చేసి చంద్రబాబు నాయుడు గారిని అక్కడ కూర్చోబెట్టాలి, పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేయాలి, డిప్యూటీ సీఎం లోకేష్ గారిని చేయాలి అని నినాదం అయితే వస్తుంది. అటు జనసేన నుంచి ఆ నినాదం వస్తే డిప్యూటీ సీఎం చేయాలని చెప్పేసి టీడీపీ నుంచి నినాదం వస్తుంది లోకేష్ గారిని. సో ఇందులో ఇలా జరుగుతున్న క్రమంలో దగ్గర దాదాపు 10 రోజుల నుంచి కూడా చాలా కూటమిలో ఉన్న నాయకులు ఒకరి మీద ఒకరు పరస్పరం పోస్టులు వేసుకుంటున్నారు. గొడవలు ఎవరు పడతల్లా, కానీ మీరు ఆ స్థాయి అడిగితే మాకు ఈ స్థాయి కావాలి, మా మనసులో ఈ మాట ఉంది అని చెప్పి ఇప్పుడు వాళ్ళ మనసులో మాట చెప్పారు కదా. ఒక మంగళగిరి ఎమ్మెల్యే
ఒక విద్యాశాఖ మంత్రి ఒక సీఎం గారి కొడుక్కి ఒక డిప్యూటీ సీఎం ఇవ్వాలని ఎలా కోరుతున్నారో, ఒక 10 సంవత్సరాలు పార్టీ నడిపిన వ్యక్తి, 21 ఎమ్మెల్యేలు ఉన్నాయి, 2 ఎంపీలు ఉన్నాయి. సో పవన్ కళ్యాణ్ గారికి కూడా సీఎం ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా, తల్లి బిడ్డ రాజకీయంగా అడుగుతున్నారు జనసేన వాళ్ళు. ఇందులో అయితే ఎక్కడ ఎవరికి తప్పులు కనిపించవు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు రాబోయే రోజులు ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటారని కూడా అనుకుని ఆశ వ్యక్తం చేస్తున్నారు జనసేన కూటమి నాయకులు. సో ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటంటే, 10 రోజుల నుంచి లోకేష్ గారికి కానీ, చంద్రబాబు నాయుడు గారికి కానీ ఈ డిప్యూటీ సీఎం అనే చిన్న చిచ్చు రాజుకుంటుంది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద కార్ చిచ్చు అయిపోతుంది. కార్ చిచ్చు అవ్వకుండా కొంచెం కూటమిలో చర్చించుకుని పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, కేంద్ర ప్రభుత్వం అంటే కూటమిలో బీజేపీ ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఇన్వాల్వ్ చేసి, స్థానికంగా ఉన్న లోకల్లో మన ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా బీజేపీ నాయకులు పిలుచుకుని అందరూ కూర్చుని మాట్లాడుకోవాల్సిన విషయం కదా ఇది. ఒక అధికార ప్రతినిధిని చెప్పుకుంటూ జనసేనని 21 చోట్ల ఓడించండి మన వాళ్ళందరూ కూడా అని చెప్పి నినాదం ఇచ్చిన వ్యక్తి ఈ మాట ఎలా మాట్లాడారు? సరే, అతనికి తెలియకుండా అతను అలాగే సోషల్ మీడియా లైకుల కోసం, యూట్యూబ్లో ఫాలోవర్స్ కోసం ఏదో మాట్లాడతాడు, యూట్యూబ్లో డబ్బుల కోసం అని అనుకున్నారు అందరూ. కానీ సేమ్ టైం ఆయన మాట్లాడిన తర్వాత కడపలో శ్రీనివాస్ రెడ్డి గారు అని చెప్పేసి ఒక ఎమ్మెల్యే గారి హస్బెండ్ ఎలా మాట్లాడారు? ఆయన మాట్లాడారు, అయిపోయింది. ఇంకొక ఎమ్మెల్యే గారు ఎలా మాట్లాడారు? ఇంకో కార్యకర్తలు ఎలాగ అఫీషియల్ హ్యాండిల్స్ నుంచి వస్తున్నాయి. సాక్షాత్తు లోకేష్ గారు రీట్వీట్లు చేస్తా, లోకేష్ గారు రిప్లైలు ఇచ్చే హ్యాండిల్స్ నుంచి కూడా ఇలాగ ఈ చర్చ ఎందుకు నడుస్తుంది? జనసేన వర్సెస్ టీడీపీ ఎందుకైంది అంటే, కూటమిలో ఉన్న పార్టీలు కదా టీడీపీ, జనసేన, బీజేపీ. వీళ్ళలో ఎందుకు ఒకరి మీద ఒకరు పరస్పరం పోస్టులు వేసుకుని అటు వైసీపీకి ఛాన్స్ ఇస్తున్నారు? వీటిలన్నిటిని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ఎవరిది? లోకేష్ గారికి డిప్యూటీ సీఎం అని వచ్చింది కాబట్టి ఖచ్చితంగా టీడీపీ అధిష్టానం, టీడీపీ నుంచి రిప్లై రావాలి. అరే బాబు, మేము చర్చించుకోవాల్సిన అంశాలు ఈ పబ్లిక్లో మాట్లాడొద్దని రాజేష్ మహాసేన్ నోరు మూపించాలి. సేమ్ టైం ఈ అఫీషియల్ హ్యాండిల్స్లో రెచ్చిపోతున్న వాళ్ళందరినీ కూడా కంట్రోల్ చేసుకోవాలి. అవేమీ చేయకుండా 10 రోజులు సంయమనం పాటించి ఒక్కొక్కరుగా అంటే 10ల సంఖ్యలో, 100ల సంఖ్యలో, ఇప్పుడు 1000 సంఖ్యలో జనసేన వాళ్ళు కూడా రియాక్ట్ అవుతున్నారు. సేమ్ టైం అదే 1000 సంఖ్యలో టీడీపీ నుంచి కూడా పరస్పరం పోస్టులు వేసుకుంటున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే, ఒక ఆదర్శప్రాయంగా ఉన్న కూటమి ప్రభుత్వం, కూటమి ఆంధ్రప్రదేశ్ మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా ఉంది ఇన్ని రోజుల నుంచి. ఇప్పుడు ఏం మెసేజ్ ఇస్తున్నట్టు? వచ్చి 6 నెలలు అయిందో లేదు, ఈ కూటమిలో చిచ్చులు వచ్చినాయి, కూటమిలో తగువులు అవుతున్నాయి, కూటమిలో డిప్యూటీ సీఎం పదవి కోసం కొట్లాటలు అవుతున్నాయి అంటే, ఖచ్చితంగా జనసేన వాళ్ళు ఎవ్వరూ కూడా డిప్యూటీ సీఎం పదవి లోకేష్ గారు ఇస్తారంటే వ్యతిరేకత లేదు. డిప్యూటీ సీఎం లోకేష్ గారికి ఎలా ఇస్తారో పవన్ కళ్యాణ్ గారికి కూడా సీఎం ఇవ్వండి అనే నినాదం. ఎందుకంటే ఆ స్థాయి పవన్ కళ్యాణ్ గారికి ఉంది, లోకేష్ గారికి డిప్యూటీ సీఎం స్థాయి కూడా లోకేష్ గారికి ఉంది. సేమ్ టైం కేంద్రంలోకి వెళ్ళే స్థాయి కూడా చంద్రబాబు నాయుడు గారికి ఉంది. మొన్న కేంద్ర ప్రభుత్వం ఏర్పడిన దాంట్లో మేజర్ పార్ట్ ఆంధ్రప్రదేశ్ నుంచి జనసేన 2 ఎంపీలు, అదేవిధంగా బీజేపీ ఇలాగా కూటమి కింద ఏర్పడి టీడీపీ వీళ్ళ ఎంపీలన్నీ కూడా చాలా దోహదపడ్డాయి. సో ఈ కూటమి నుంచి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వానికి చాలా హెల్ప్ అయింది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కేంద్రంకి వెళ్తే బాగుంటుందని చెప్పి ప్రతి ఒక్కరు అనుకున్నారు. సో దీన్ని ఇప్పటికైనా సరే అధిష్టానం స్పందించి ఖండించి ఇలాగ లోకల్లో ఒక దిశానిర్దేశం చెయ్యాలి. టీడీపీ వాళ్ళు టీడీపీ క్యాడర్కి, జనసేన వాళ్ళు జనసేన క్యాడర్కి, బీజేపీ వాళ్ళు బీజేపీ క్యాడర్కి, బీజేపీ అధిష్టానం ఇలాగ కూటమిలో జనసేన టీడీపీ తగులు అధిష్టానానికి తెలిసి రాష్ట్రానికి జరగాల్సిన మేలు ఎక్కడ వెనకబడుతుందో, మళ్ళీ ఎక్కడ వెనకడుగేస్తారో అని చెప్పి ప్రజల్లో కూడా, న్యూట్రల్గా ఉన్న ప్రజల్లో కూడా కొంచెం ఆందోళన అయితే ఉంది. వీటిలన్నిటిని కూడా చరమగీతం పాడుతూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, సీఎం చంద్రబాబు నాయుడు గారు రియాక్ట్ అయ్యి ఇప్పటికైనా సరే దీనికి చరమగీతం పాడాలని కోరుకుంటున్నాను. సేమ్ టైం ఈరోజు జరిగిన సిచ్యువేషన్లో ఆ చైర్స్ 2 వేయకుండా 3 చైర్లు వేసి ఉంటే అంత దీన్ని కూడా ఒక అందరూ పోస్టులు పెట్టే స్థాయికి వెళ్ళకదు. సో కూటమి గవర్నమెంట్లో ఇలాంటి తప్పులు దొరలకుండా సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు కూడా చూసుకోవాలి. అంటే డిప్యూటీ సీఎం గారికి చైర్ లేదంటే ఆయనే నా చైర్ వద్దు అని చెప్పి అనరు కదా. సో సీఎం గారు, అమిత్ షా గారు కూర్చోవాలని చైర్లు వేసిన వ్యక్తులు అరేంజ్మెంట్ చేసిన వాళ్ళు సమన్యాయం, తల్లి బిడ్డ రాజకీయం తెలుసుకోండి. కూటమి కారణకులు ఎవరు? ఈ బీజేపీని ఒప్పించింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు
క్యాడర్ అంతా టీడీపీ క్యాడర్ వైసీపీలో జాయిన్ అవ్వకుండా నేనున్నాను, మీరు ఎటు వెళ్ళవసరం లేదు, మనం కూటమికి వెళ్తున్నాం, ఓటు చేయలేమని చెప్పింది ఎవరు అనేది కొంచెం ఒక్కసారి రిమెంబర్ చేసుకోండి. గత జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకోండి, గత 5 సంవత్సరాలు గుర్తు తెచ్చుకోండి, గత 23 సీట్ల ఎమ్మెల్యేలను గుర్తు తెచ్చుకోండి. సో ఇది నేను చెప్పాలనుకునేది. ఎవరితో వ్యక్తిగతంగా మనకు ఎవరికి విరోధాలు లేవు. కూటమి ఇలాగే 10-15 సంవత్సరాలు కొనసాగాలని కోరుకునే వ్యక్తుల్లో నేను కూడా ఒక వ్యక్తిని. రాష్ట్ర అభివృద్ధిలో ముందుకు దూసుకుపోవాలి మనం. కొంతమంది మాట్లాడుతున్నారు డిప్యూటీ సీఎంకి ఏ రాజ్యాంగ చట్టబద్ధత లేదు, అది పెద్ద పదవేం కాదు అని. మరి ఏ రాజ్యాంగ చట్టబద్ధత లేని ఆ పదవిలో పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత 6 నెలల్లోనే విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చి రాష్ట్రంలో నలుమూలల సిసి రోడ్లు వేసి మన్ననలు పొందుతున్నారు. ఆ పదవి ఉన్నా లేకపోయినా పవన్ కళ్యాణ్ గారు కేంద్రంతో నిధులు తీసుకురాగలరు, ఖర్చు పెట్టగలరు. రాష్ట్రానికి నిజాయితీగా ఎక్కడ అవినీతి జరగకుండా లా అండ్ ఆర్డర్ కరెక్ట్గా ఉండేలాగా ఒక డిప్యూటీ సీఎం చేయగలడు అనేది చేసి చూపిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. అదే డిప్యూటీ సీఎంలో లోకేష్ గారు వచ్చినా అలాగే చేయాలని అనుకుంటారు, ఖచ్చితంగా అలాగే చేస్తారు. సో లోకేష్ గారు డిప్యూటీ సీఎంకి వచ్చే సమయానికి పవన్ కళ్యాణ్ గారు సీఎం స్థాయికి వెళ్ళిపోవాలని చెప్పి జన సైనికులు కోరుకుంటున్నారు. ఇందులో తప్పేం లేదు కదా. సో ఇందులో చట్టబద్ధత లేదు, దానికి వాల్యూ లేదు. డిప్యూటీ సీఎం అంటే ఒక వేస్ట్ పదవి అన్నప్పుడు మరి 21 ఎమ్మెల్యేలు ఉండి 2 ఎంపీలు ఉండి 10 సంవత్సరాలు కష్టాలు నష్టాలు అనుభవించి 2014లో బీజేపీ కూటమికి మద్దతు ఇచ్చి నిస్వార్థంగా ఒక్క సీటు తీసుకోకుండా పోటీ చేయకుండా మద్దతు ఇచ్చి ప్రకటించి గెలిపించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు 2014లో. 2019లో విడిగా పోటీ చేస్తే టీడీపీ పరిస్థితి ఏంటో మనం చూసాం. అదే 2024లో మళ్ళీ కలిసి కూటమిగా పనిచేస్తే 3 పార్టీలు బీజేపీ, టీడీపీ, జనసేన, రిజల్ట్ ఏంటో రీసౌండ్ వచ్చింది వైసీపీకి మనం చూసాం. 151 ఉన్న ఎమ్మెల్యేలు 11కి పడిపోయారనంటే ఖచ్చితంగా కూటమిని ఒప్పించి మళ్ళీ పొత్తుకు ఒప్పించి బీజేపీ అధిష్టానాన్ని ఆంధ్రకి గెలిచిన తర్వాత కూడా ఇన్ని నిధులు వచ్చేలాగా చేసిన పవన్ కళ్యాణ్ గారికి కారణం అని ప్రతి ఒక్కరికి తెలుసు. ప్రతి ఒక్కరి నోట మనం వింటున్నాం. పల్లెల్లో వార్డుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల ఏరియాల్లో వెళ్తే జనసేన గురించి పవన్ కళ్యాణ్ గారి గురించి అసలు చెప్తుంటే కూడా వినేవాళ్ళు కాదు, వాళ్ళు మాట్లాడడానికి ఇంట్రెస్ట్ చూపించేవారు కాదు, మేము చెప్పినా వినడానికి ఇంట్రెస్ట్ చూపించేవారు కాదు. అలాంటిది నేను మాట్లాడకపోయినా ఈరోజు పవన్ కళ్యాణ్ గారి గురించి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఏరియాల్లోకి వెళ్తే శబాష్, మీరు 10 సంవత్సరాల నుంచి చెప్తే మేము ఎదుగుతూ అనుకున్నాం కానీ చేసి చూపిస్తున్నాడు చేతల్లో పవన్ కళ్యాణ్ అని అన్నారు. సేమ్ టైం కూటమి ప్రభుత్వంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు కూడా ఇలా న్యూట్రల్గా తీసుకెళ్ళి ఇలాగా నిలకడగా రాజకీయం చెయ్యాలి, ఇప్పటివరకు ఎలా చేశారు అలాగా. ఈ అనవసరమైన ప్రసంగాలు, అనవసరమైన ఈ ప్రెజర్ అంతా తీసుకుని చంద్రబాబు నాయుడు గారు డిస్టర్బ్ అవ్వడం తప్ప ఏమి ఉండదు. సో చంద్రబాబు నాయుడు గారి దృష్టికి ఇదంతా ఎల్లుండకపోవచ్చు నాకు తెలిసి. ఖచ్చితంగా వెళ్ళిన రోజు అయితే ఖండిస్తారు, మీడియా ముఖంగానే మాట్లాడతారు స్ట్రైట్ ఫార్వర్డ్ గానే నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.